అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మేము తిరుమల దర్శనానికి వెళ్ళిన రోజు యొక్క విశిష్టత గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. మేము ఒక్కసారి తిరుమల వెళ్ళి 2 మంత్స్ దర్శనం చేసేసుకున్నామండి. ఎలా అంటే జాన్ 31కి 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకున్నామండి. అండ్ ఫెబ్ 1న మా మ్యారేజ్ డే కారణంగా మేము ఫ్రీ దర్శనంకి వెళ్ళాము. ఫిబ్రవరి 1న తిరుమలలో ఒక ప్రత్యేకత ఉందండి. అంటే ఈ ఇయర్లో దాని గురించే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా మేము ఆదివరాహ స్వామిని దర్శించుకుని తర్వాత దర్శనానికి బయలుదేరామండి. ఆ రోజున స్వామి కొలువై ఉన్న క్షేత్రం ఇలా దీపాల కాంతుల్లో వెలిగిపోతుంది. ఎందుకంటే ఈ ఇయర్ ఫిబ్రవరి 1న మాఘ పూర్ణిమ, అలాగే శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి సందర్భంగా దేవాలయాన్ని ఇలా అలంకరించారు. అసలు శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం పూర్వకాలంలో శ్రీ రామకృష్ణుడు అనే మహర్షి వెంకటాద్రిపై తపస్సు చేసి తన తపస్సు కోసం ప్రతినిత్యం పవిత్ర స్నానం చేయడం కోసం రామకృష్ణ తీర్థాన్ని రూపొందించారంట. ఆ మహర్షి ఈ తీర్థ తీరంలో నివసిస్తూ స్నానపానాదులు చేస్తూ శ్రీ మహావిష్ణువు కోసం కఠోర తపస్సు చేశారంట. ఆ మహర్షి తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించి ఆయనకు ముక్తి ప్రసాదించినట్లుగా స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజున శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటిని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారంట. ఆ మహర్షి రూపొందించిన తీర్థం కాబట్టి ఆ తీర్థానికి శ్రీ రామకృష్ణ తీర్థం అనే పేరు వచ్చింది. అంతేకాదు శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి రోజున ఆ తీర్థంలో స్నానం ఆచరించడం వల్ల 3,50,00,000 పుణ్యతీర్థాల్లో స్నానం ఆచరించినంత పుణ్యఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం. ఆ తర్వాత రోజున వైకుంఠ ద్వారంగా భావించే శిలాతోరణం చూడడానికి వెళ్ళామండి. అక్కడి నుండి కపిల తీర్థం వెళ్ళాము, ఆ కపిలేశ్వర స్వామిని దర్శించుకోవడానికి. ఇప్పుడైతే కపిల తీర్థంలో వాటర్ ఫాల్స్ అస్సలు కనిపించట్లేదండి, వాటర్ లేవు. వాటర్ ఫ్లో లేదు కాబట్టి ఆ వాటర్ పడే కోనేరికి పెయింట్ వేస్తున్నారండి. ఎందుకంటే మహాశివరాత్రి దగ్గరలోనే ఉంది కాబట్టి మహాశివరాత్రి కోసం శైవ క్షేత్రమైన కపిల తీర్థంలో ఫిబ్రవరి నుండే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయాయంట. మీకు తెలుసా అండి, శైవ క్షేత్రంగా ఇప్పుడు పిలువబడే కపిల తీర్థంని ఒకప్పుడు వైష్ణవ క్షేత్రంగా పిలిచేవారంట. ఎందుకంటే వైష్ణవ ఆచార్యుడు అలాగే ఆల్వారులలో ప్రధానుడైన నమ్మాల్వార్ వారిని ఇక్కడ ఉన్న నమ్మాల్వార్ ఆలయంలో ప్రతిష్ఠించారు. ఇదంతా అప్పటి అచ్యుత దేవరాయల హయాంలో జరిగిందంట. అందుకే కపిల తీర్థంని ఆల్వారు తీర్థంగా కూడా పిలుస్తారు. అలాగే శైవ క్షేత్రంలో వైష్ణవ క్షేత్రం ఉన్న ఏకైక ఆలయంగా కూడా కపిల తీర్థాన్ని చెప్తారు. కపిల తీర్థం యొక్క విశిష్టత గురించి పూర్తి వివరాలు అలాగే శిలాతోరణం విశిష్టత గురించి షార్ట్ వీడియోస్లో షేర్ చేసుకున్నానండి. ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న కోనేరు తిరుచానూరులో ఉన్న పద్మ సరోవరం అండి. శ్రీవారి దర్శనం తర్వాత తిరుచానూరులో అమ్మవారిని దర్శించుకుంటేనే కదండి యాత్ర పూర్తవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.